జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రవర్తన శైలి ఏదైతే ఉందో అది కార్యకర్తలకి పనికొచ్చే శైలి కాదు, నాయకులకి నచ్చే శైలి కాదు, వాళ్ళందరి అభిప్రాయాలకి ఆలోచనలకు విలువ లేదు. వాళ్ళందరూ ఎవరినైతే వద్దనుకుంటున్నారో ఆ వ్యక్తి కిందే పని చేయించే కార్యక్రమం బలవంతంగా జరుగుతుంది. అతనే పిఎస్సి చైర్మన్ గా ఉంటాడు, అతనే సకలం చూసుకుంటాడు, అతనే కమిటీలు వేస్తాడు, అతనే నియామకాలన్నీ జరుపుతాడు. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవ అధ్యక్షుల్లాగా అక్కడ పక్కన పెట్టి సకలం తానే చూసే వ్యక్తి కాంక్రీట్ కుర్చీ వల్ల ఆ పార్టీకి పెనుముప్పు ఉంది. పేరున్న పెద్ద పెద్ద నాయకులు కూడా పార్టీని వదిలి వెళ్లే అవకాశం ఖచ్చితంగా ఉంది. అనేక పార్టీలతో మిగతా పార్టీలతో వాళ్ళు ఆల్రెడీ చర్చల్లో ఉన్నారు. రాబోయే 18 నుంచి 2 సంవత్సరాల కాలంలో ఈ మార్పులు చేర్పులు ప్రతి జిల్లాలో పటిష్టమైన నాయకుడుగా ఉన్న పెద్ద పెద్ద తలకాయలందరూ కూడా పార్టీలు మారే అవకాశం ఉంది. వాళ్ళలో ఇంకా కొన ఆశ ఏముందంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా చరిష్మా జనం కోరుకుంటారు, యాంటీ ఇన్కంబెన్స్ కలిస్తే మళ్ళీ మనం శాసనసభకు కావచ్చు, ఎంపీ కావచ్చు, కాబట్టి మనకు అవకాశం ఉందని. కానీ ఏ కేసుల్లో అయినా పకడ్బందీగా అరెస్ట్ అయినా లేకపోతే వాళ్ళ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు పెద్ద పెద్ద నాయకులు వెళ్లిపోయినా, పెద్ద పెద్ద నాయకుల వల్ల తెల్లరేదేం లేదు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఒంటరిగా గెలిపించేస్తారని భ్రమలో ఉన్న ఇవన్నీ జరిగే అంశాలు కాదు. విచిత్రాలు ముందున్నాయి, ఖచ్చితంగా మీరు చూస్తారు.